అర్థం అట్లేదు రోజు అందుకని నాకు తీసుకొచ్చేస్తుంది ఏం అడుగుతుంది తినమ్మా నా జీవితం ఏం చెప్తాంరా ఏది అడిగినా ఇవ్వంటున్నారు ఏం అడిగినా చేయను అంటున్నారు చిరాకు దెబ్బదా చూడు మీ పేరెంట్స్ చూడు ఎలా చేస్తున్నారు వాళ్ళని అడిగిందల్లా కొనేస్తున్నారు మాకా డబ్బులు లేవు అవి లేవు ఇవి లేవు అని చెప్పి సాకులు తప్ప ఏం జరుగుతలే తీసుకొచ్చేస్తుందిరా బాబు ఏం అడగలరా ఏం అడగాలి ఎన్నిసార్లు అని అడగాల బట్టలు కొన్నారు ఫోన్లు కొనరు ఏం కొనరు ల్యాప్టాప్ అడిగితే ఎడిటింగ్కి అది కూడా కొన్న అంటారు ఏం చెప్తాంరా మళ్ళీ ఏమైనా అంటే చదువుకొని మంచిగా జాబ్ చేసి నన్నే కొనుక్కోమంటారు సరే మళ్ళీ చేస్తాను ఎవరన్నా మీరు నా గురించి నీకు ఎందుకులే కానీ అన్నారు మీరు పలుకుతా ఏంటి ఇంట్లో చికాకు ఉంటుంది ఏం చేయమంటారు అన్న పేరెంట్స్ టార్చర్ పెడుతున్నారు అన్న టార్చర్ పెడుతున్నారు అంటే ఏం చెప్పమంటా అన్న చెప్పు ఇంట్లో ఏం అడిగినా కొన్న అంటారు ఏం అడిగినా చేయను అంటారు ఫోన్ అడిగా కొన్న అంటారు బట్టలు అడిగా డబ్బులు లేవంటారు ఏమైనా అంటే నువ్వు చదువుకొని జాబ్ చేసుకొని కొనుక్కో అంటారు మా ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళకి బ్రాండెడ్ బట్టలు కొంటారు వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ పేరెంట్స్ ల్యాప్టాప్లు కొంటారు ఫోన్లు కొంటారు ఆఖరికే మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం అండ్ ల్యాప్టాప్ అడిగితే అది కూడా చేయను అంటారు ఏం చేయను అంటారు టార్చర్ టార్చర్ వస్తుంది అదే నీ బాధనా నేను ఒక పని చెప్తా చేస్తావా ఏ పని అన్నా నేను చెప్తా నీకు సరే ఇదే నీ బాధ కదా అవునన్నా నేను ఒక పని చెప్తా ఆ పని చేసావనుకో మొత్తం విను ఆ పని చేసావనుకో నీకు కావాల్సిన బ్రాండెడ్ బట్టలు షూస్ పాకెట్ మనీ లేదా ల్యాప్టాప్ కొత్త మొబైల్ నీకు ఏది కావాలంటది అప్పుడప్పుడు ఏసీ కూలర్ ఫ్రిడ్జ్ ప్రతి ఒక్కటి ఇస్తా నీకు నిజంగా ఇస్తా కానీ నేను చెప్పినట్టు చెప్పిన టైంకి చేయాలి ఏ పని అన్నా నేను చెప్తా నీకు అది ఓకేనా